మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ క్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తున్నాను. బైబిల్ మీద బురద జల్లే వాళ్ళు ఉన్నారు లోకంలో. అసలు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తికి బైబిల్ ఎంత పర్ఫెక్టో అర్థమైతే దేవుని దగ్గరికి లేదా దేవుని నమ్మడానికి ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. బైబిల్ మీదే బురద జల్లితే ఆ బైబిల్ దేవుడు కరెక్ట్ కాదు అనే ముద్ర వేసి మనుషుల్ని దూరంగా నెట్టుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందులో బైబిల్ యొక్క గొప్పతనాన్ని కొన్ని మాటలు మనం ఆలోచన చేసి ఆ తర్వాత మన టాపిక్లోకి మనం వెళ్దాం. బైబిల్ అనేది అంటే బైబిల్ లాంటి గ్రంథము లోకంలో ఎక్కడ లేదు. బైబిల్ రెండు భాషల్లో, ప్రాచీన భాషలైనటువంటి రెండు భాషల్లో ఉన్నటువంటి ఏకైక గ్రంథం. రెండు భాషల్లో మీరు ఎక్కడ కూడా ఇలాంటి గ్రంథాన్ని మీరు చూడరు. రెండు భాషలు అని అన్నప్పుడు పాత నిబంధనని హెబ్రూ భాషలోను, కొత్త నిబంధనను గ్రీకు భాషలోను మనం చూడగలం. అలాగ ఉన్నటువంటి ఏకైక గ్రంథము మన బైబిల్. అలాంటి గ్రంథము ఇంకొకటి ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు కనబడదు. రెండు ప్రాచీన భాషల్లో లిఖితమైన ఏక గ్రంథంగా రూపొంది తరతరాలుగా మానవ జీవితాలను ఆకర్షిస్తూ దాని సందేశాన్ని అంగీకరించి అనుసరించే మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతూ ఉన్న బైబిల్ వంటి వేరొక గ్రంథం ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అసంభవం. బైబిల్ లాంటి అంటే బైబిల్ అంటేనే దాని అర్థం ఏంటంటే పుస్తకం. బైబిల్ అంటే అర్థం ఏమిటి? పుస్తకం అంటే గ్రంథం. ఇలాంటి గ్రంథము మనం ఎక్కడ కూడా చూడం. రెండు భాషల్లో ఉన్నటువంటి గ్రంథం. ఏదో ఒక భాషలో ఏదో ఒక వ్యక్తి ఒక చోట కూర్చుని రాసేసినటువంటిది కాదు ఈ బైబిల్. రెండవదిగా బైబిలు రెండు రాజ్యాంగ చట్టాలను కలిగి ఉంది. ఈ బైబిలు రెండు రాజ్యాంగ చట్టాలను కలిగి ఉంది. ఈ రాజ్యాంగ చట్టాలు అంటే ప్రాచీన యోధా జనాంగానికి రాజ్యాంగ చట్టంగా ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఈ బైబిల్లో ముందు పార్టు యూదులకి ఇవ్వబడింది. అది యూదుల యొక్క రాజ్యాంగ చట్టం. యూదుల యొక్క రాజ్యాంగ చట్టం అది మనకి నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనకు కనబడుతోంది. చదవద్దు. అలాగే క్రైస్తవులకి అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన రాజ్యాంగ చట్టం ఏమో కొత్త నిబంధన. ఇలాగున కొత్త నిబంధన ప్రకారం అవతరించినటువంటి క్రైస్తవులు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన యూదులకు కానీ విశ్వాస సంబంధమైన విషయంలో ఎన్నడూ వారిద్దరికి పడదు. క్రైస్తవులకి యూదులకి ఎన్నడూ పొసగదు. అలాంటి వారి రాజ్యాంగ చట్టాన్ని క్రైస్తవుల యొక్క రాజ్యాంగ చట్టాన్ని పదిలిపరిచి ఒకే పుస్తకంగా అంటే బైబిల్గా ఉన్నటువంటి అంటే రెండు రాజ్యాంగ చట్టాలు ఉన్నటువంటి బైబిల్ ఒక పుస్తకము ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత గొప్పది బైబిల్. అంత గొప్పది మన బైబిల్. కొత్త నిబంధనలో ఉన్నటువంటి అంటే కొత్త రాజ్యాంగ చట్టం అయినటువంటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవుడు యూదుణ్ణి నీ మనసు మార్చుకో అని ప్రకటన చేస్తూ ఉంటాడు. వాడు యూదుడైనప్పటికీ
ఈనాడు కొత్త నిబంధన వాడు తెలుసుకుని యేసుక్రీస్తుని నమ్మితేనే వాడికి పరలోకం. అందువల్ల యూదుడికి అన్యుడికి క్రైస్తవుడు ప్రకటన చేస్తూ ఉంటాడు, కానీ యూదులు అది వార్చలేక క్రైస్తవుల్ని శ్రమ పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయినా ఈ రెండు విశ్వాసాలకు ఆధారమైన నియమావళి కలిగి ఉండి ఒకే గ్రంథంగా రూపొందడం మానవ సంకల్పానికి విరుద్ధమే అని చెప్పాలి. ధర్మశాస్త్ర సంబంధిగా జీవించగోరే యూదునికి, కొత్త నిబంధన సంబంధిగా క్రైస్తవునికి మధ్య నిలిచి ఉండిన తేడాలను సైతం మైమరిపించి ఏక గ్రంథంగా రూపొంది చలామణి అవుతున్న ఏకైక గ్రంథము బైబిల్. మానవ చరిత్రలో మరేదైనా ఉంది అంటే లేనే లేదు ఇలాంటి గ్రంథం. మూడవదిగా లేఖికుల అద్భుత సమ్మేళనం. ఈ బైబిల్ని ఏదో ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చునో తన ఆలోచనని రాసినటువంటిది కాదు. బైబిల్ లేఖికులు ఏదో ఒక కాలానికి చెందినటువంటి వారు కాదు, ఏదో ఒక అంతస్తుకి చెందినటువంటి వారు కాదు, ఏదో ఒక వృత్తికి చెందినటువంటి వారు కాదు, ఒకే విద్యార్హత కలిగినటువంటి వారు కాదు. లేఖికుల సమ్మేళనం గురించి ఆలోచన చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. కారణం ఏమిటంటే వారందరూ ఒక అంతస్తు కలిగినటువంటి వారు కాదు, వారందరూ ఒకే అంతస్తు కలిగినటువంటి వారు కాదు. ఈ బైబిల్ లేఖికులు అంటే బైబిల్ని రాసినటువంటి వారు మనం ఆలోచన చేస్తే మోషే, పౌలు లాంటి విద్యావంతులు కనబడతారు. మోషే, పౌలు లాంటి విద్యావంతులు, బాగా చదువుకున్నటువంటి వారు కనబడతారు. అలాగే దావీదు, సొలొమోను లాంటి రాజులు కనబడతారు. దానియేలు, నెహెమ్యా లాంటి ప్రభుత్వోద్యోగులు కనబడతారు. ఇర్మియా, యెహెజ్కేలు వంటి ప్రవక్తలు కనబడతారు. ఎజ్రా వంటి శాస్త్రి కనబడతాడు. ఆమోసు వంటి పశువుల కాపరులు కనబడతారు. పేతురు, యోహాను వంటి జాలరులు అంటే విద్య లేని పామరులు కనబడతారు. లోకా లాంటి వైద్యుడు కనబడతాడు. అందువల్ల ఈ బైబిల్ యొక్క లేఖికులు సుమారుగా ఒక 40 మంది. 40 మంది లేఖికుల కలము నుండి వెలువడిందే బైబిల్. కానీ ఈ 40 మంది బైబిల్ని రాసినప్పటికీ అది ఒకే ఒక రచనగా అంగీకరించబడటం అంటే ప్రపంచంలో మనం ఎక్కడా చూడం. అంత గొప్పతనము మన బైబిల్కి మాత్రమే ఉంది. 40 మంది రాస్తే 40 మంది రాసింది కూడా ఒక్కదాని గురించే, ఒకే ఆలోచనతో రాయడము చరిత్రలో ఎక్కడా కనపడదు. అది బైబిల్కే సాధ్యం, అది బైబిల్కే సాధ్యం. అనేక మంది వెర్రితనంగా విమర్శించి రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ మాత్రం అసాధారణమైన గ్రంథం. ఇందులో అన్నిటికంటే విచిత్రమైన విశేషం ఏమిటంటే ఆ లేఖికుల్లో ఎవరికి బైబిల్ అనే ఒక గ్రంథం వ్రాయాలన్న సంకల్పం కానీ, దాన్ని వ్రాస్తున్నట్టు భావన కానీ, ఈ రూపులో వారి రచనలు చూడబడతాయనే ఊహ కానీ లేదు. అంటే ఒకరికొకరికి ఏమాత్రం తెలియనటువంటి పరిస్థితి, ఒకరికొకరికి ఏమాత్రము తెలియనటువంటి పరిస్థితి. సుమారుగా ఈ బైబిలు 1600 సంవత్సరాలు రాయబడింది. నాట్ ఓన్లీ 1 year, 2 year, ఇట్స్ అబౌట్ 1600 years. 1600 సంవత్సరాలు సుదీర్ఘ రచనగా ఉన్నటువంటి గ్రంథము ఏదైనా ఉన్నది అంటే అది ఒక బైబిల్ మాత్రమే.
అది ఒక బైబిల్ మాత్రమే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలతో 1600 సంవత్సరాలు రాయబడింది. విశేషం ఏంటంటే ఈ 40 మంది కూడా దీర్ఘకాలంగా మనకు కనబడుతున్నప్పటికీ వారందరూ ఒకదాని గురించే రాశారు. వారందరూ ఒక సమయంలో ఉన్నటువంటి వారు కాదు. సుమారుగా 1600 సంవత్సరాల పీరియడ్లో ఒక్కొక్కరు రాస్తే అవన్నీ జతపరిస్తే అవన్నీ కూడా ఒకే దాని గురించి చెబుతున్నాయి. యేసుక్రీస్తు రాబోతున్నాడు, యేసుక్రీస్తు వచ్చాడు, మళ్ళీ యేసుక్రీస్తు రాబోతున్నాడు. దీని గురించి మాట్లాడుతుంది బైబిల్. ఎంత ఒకరికి అంటే మధ్యలో ఒక రచయితకి మధ్యలో చాలా సంవత్సరాల గ్యాప్. ఒక రచయిత రాస్తాడు, చనిపోతాడు, మళ్ళీ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇంకొక రచయిత రాస్తాడు. వారికి వీనికి సంబంధం ఉండదు, కాలం ఒకటి కాదు, ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు కాదు. అయినప్పటికీ ఒకే దాని గురించి మాట్లాడడం అనేది బైబిల్ యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియపరుస్తుంది. అంత గొప్పది మన బైబిల్ పట్టుకుంటే సరిపోదు, కానీ బైబిల్ యొక్క గొప్పతనం మనకు అర్థం కావాలి. బైబిల్ యొక్క గొప్పతనం మనందరికీ అర్థం కావాలి. అలాగూ బైబిల్ కేవలం 1600 సంవత్సరాల గ్యాప్లో వ్రాయబడటమే కాకుండా గుర్తుపెట్టుకోవాలి, మానవ ప్రభుత్వాలు, నాగరికతలు అవన్నీ మార్పు చెందుతూ వచ్చినాయి. అనేక ప్రభుత్వాలు, బబులోను సామ్రాజ్యంలో ఈ బైబిల్ రాయబడింది, మాది పారసిక ప్రభుత్వంలో రాయబడింది, ఇలాగూ పాలస్తీనా ప్రాంతంలో రాయబడింది, రోమా సామ్రాజ్యంలో రాయబడింది. ఇలాగూ అనేక సామ్రాజ్యాల్లో, ప్రభుత్వాల్లో రాయబడినప్పటికీ ఆ సామ్రాజ్యాలని, ఆ ప్రభుత్వాలని తట్టుకుంటూ నిలబడిన ఏకైక గ్రంథము బైబిల్. మాటలు కాదు, బైబిల్ని లేకుండా చేయాలని అనేక మంది కోరుకున్నారు, కానీ వారికి అసాధ్యమైంది. కారణం ఏంటంటే ఈ భూమిని, సమస్తాన్ని, సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు దాన్ని అనుకున్నాడు. కాబట్టి బైబిల్ని ఎవడు ఏమీ చేయలేకపోయాడు. భూమి మీద ఎన్ని సంవత్సరాలు, తరాలు వెంబడి సజీవంగా నిలిచిన గ్రంథం ఏమైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. అది బైబిల్ మాత్రమే అని మనం గుర్తించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ బైబిల్ ఇంకా అనేక రుజువుల్ని మనకు తెలియపరుస్తుంది. విశ్వం కానించి బైబిల్లో అనేక రుజువులు మనకి కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఈ భూమి మీ చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఆ చిన్నప్పుడు భూమి అదిరింది అంటే దాన్ని ఏమంటారంటే భూకంపం, బీటలు తీసిందనమాట. నేను బాగా చిన్నవాడిని, మేబీ 6 years 7 years ఉంటాయి. ఏంట్రా భూమి అదిరింది ఏంట్రా అంటే మనుషులు ఏం మాట్లాడేవారంటే, ఒక తల్లి ఉండేదంట, ఆమె ఈ భుజం మీద మోస్తూ ఈ భుజం మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంట, భూమి అదిరిందంట. బైబిల్ ఈ భూమి గురించి ఏం చెబుతుంది అంటే, పరమందున్నటువంటి దేవుడు ఈ భూమిని శూన్యములో వేలాడదీసెను. ఏం చేశాడంటే దేవుడు శూన్యములో ఈ భూమిని వేలాడదీశాడంట, శూన్యంలో వేలాడదీశాడంట. కానీ పురాణాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. అదే నమ్ముతూ వచ్చాం. నా చిన్నప్పుడు కూడా అదే నమ్మిక, భుజం మార్చుకుంటున్నారండి ఎవరో అని. ఇలాంటి అపోహలు, నమ్మికలు మనుషుల్లో అనేక మందిలో ఉన్నాయి. చూడండి, యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 26వ అధ్యాయము
7-8 వచనాలు. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. ఈ సస్పెండెడ్ ది ఎర్త్ అపాన్ నథింగ్. శూన్యములో దేవుడు భూమిని వేలాడదీశాడు శూన్య మండలం పైన. అందువలన దానికి ఏమీ ఆధారం అక్కర్లేదు, దేవుడు శూన్యంలో వేలాడదీశాడు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈనాడు కూడా చాలా మంది చదువుకోలేనటువంటి వారి ఆలోచన, సైన్స్ అంటే అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆనాడు సైన్స్ కూడా అందుబాటులో లేదు. సైన్స్ కూడా చాలా విషయాలు ముందు సైన్స్కే అంతు చిక్కలేదు. భూమి ఏంటి, ఎలా ఉంటది, బలపరుపుగా ఉందా అని కొంతమంది సైంటిస్టులు, భూమి ఎలా ఉందంటండి ప్లేట్గా ఉందని, ఇలా ప్లేన్గా ఉందని కొంతమంది, ఇలాగ భూమి గురించి సైంటిస్టులు మాట్లాడిన పరిస్థితులు. కానీ ఈ సైంటిస్టుల కంటే ముందుగానే సుమారుగా క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాలకు ముందుగానే పరమందున్నటువంటి దేవుడు ఈ భూమి గురించి మాట్లాడాడు. అంటే ఈ భూమిని సమస్తాన్ని సృజించింది దేవుడు కాబట్టి ఆయనకే తెలుసు. భూమి శూన్యంలో పరమందున్నటువంటి దేవుడు వేలాడదీశాడు. ఈ భూమి గుండ్రంగా ఉంది అని మనకి యెషయా గ్రంథం 40 అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, భూమండలం అంటే భూ వలయం, సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ అని, అంటే భూమి గుండ్రంగా ఉందని వ్రాయబడింది. భూమిని నిర్మించిన దేవుడే దీనిని తెలియపరిచాడు. భూమిని నిర్మించిన దేవుడే దీన్ని తెలియపరిచాడు. అందులో మనం ఇలాంటి విషయాలు అనేకం బైబిల్ ముందుగానే చెప్పింది. కానీ బైబిల్ ఆనాడు అందుబాటులో లేదు. సర్వమానవాళికి వాస్తవాలు తెలియక ఉన్నాయి అనేక మందికి. కానీ పురాణాలు ఇవన్నీ కూడా మనుషుల్లో చొచ్చి మనుషుల మెదల్లో ఉండి అబద్ధం లోకమంతటా ప్రచారం అయిపోయింది. ఇంకొక విషయాన్ని చెప్తాను. గ్రీకు తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే, గ్రీకు తత్వశాస్త్రం వాళ్ళు ఏమని నమ్ముతారంటే, వారికి ఒక మిథికల్ హీరోస్ ఒక ఇద్దరు కనబడుతూ ఉంటారు. ఒక ఆయన పేరు అట్లాస్, ఇంకొక ఆయన పేరు హెర్కులస్. మీరు చూడండి, అట్లాస్ అని గ్లోబ్ సింబల్ మీద కనబడుతూ ఉంటది, హెర్కులస్ అనే సైకిల్ కూడా వచ్చినాయి. అంటే వాళ్ళు వీరులు అన్నమాట. అంటే ఒక ఆయన బంగారు యాపిల్ కోసం ప్రయాణమై పరిగెడుతూ భూమి చివరికి వచ్చాడంట. వీళ్ళ కథ అనమాట. భూమి చివరికి వచ్చినప్పుడు ఆ భూమిని ఆయన మోసేవాడయ్యాడంట. ఇలాగూ మన దేశంలో ఎలాగ పురాణాలు ఉన్నాయో గ్రీకు తత్వశాస్త్రంలో కూడా బోల్డ్ పురాణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన్ని పట్టుకోవడానికి ఇంకొక ఆయన వెళ్తే ఆయన మళ్ళీ భుజం మార్చుకున్నాడంట, మోస్తూ ఉన్నాడంట. ఇలాగూ రకరకాల కథనాలు మనకు కనబడుతున్నాయి. కానీ పరమందున్నటువంటి దేవుడు మాత్రం చెప్తూ ఉన్నాడు, భూమిని శూన్యములో వేలాడదీసెను అని. ఇంకొక విషయం, జీవశాస్త్రంలో మనం చూస్తే రక్తము గూర్చి దేవుడు మాట్లాడాడు. పూర్వము అసలు రక్తము ఒకటి ఉన్నదని, లేకపోతే ఆ రక్తమే జీవమని మానవాళికి తెలియదు. అందువలన ఈ వైద్యం ఇప్పుడున్నటువంటి వైద్యం రాకమునుపు పూర్వము ఈ రక్తాన్ని ఎవరికైనా వైద్యం నిమిత్తం ఏం చేసేవారంటే ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని కిందకి విడిచిపెట్టేసేవారు. వాళ్ళకి ఏం తెలియదంటే రక్తములో జీవం ఉన్నదని తెలియదు. కానీ బైబిల్ మాత్రం రక్తంలో జీవం ఉన్నదని ఆది కాండంలోనే చెప్తున్నాడు. మొట్టమొదటి కాండంలో చూడండి ఒకసారి, ఆది కాండము 9వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదవండి. అయినను మాంసమును దాని రక్తముతో
మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. అందువల్ల రక్తమే ప్రాణమని క్రీస్తుపూర్వం సుమారుగా 3000 సంవత్సరాల క్రితమే పరమందున్నటువంటి దేవుడు వివరించాడు. రక్తంలో ప్రాణం ఉంది. ఇప్పుడు చూడండి, మనిషికి ఏదైనా జబ్బు ఉన్నది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే రక్తం తీసుకుని ఏం జబ్బు అని చెప్తారు. కారణం ఏంటంటే మనిషికి రక్తమే ప్రాణం. మనిషికి రక్తమే ప్రాణం అయితే ఈ విషయాలు తెలియనటువంటి వ్యక్తులు ఏం చేశారంటే రక్తాన్ని బయటికి విడిచిపెట్టడం ద్వారా అలాంటి వైద్యాన్ని ఒకటి సృష్టించుకుని వారు పూర్వకాలంలో వాళ్ళు ప్రారంభించిన కారణాన్ని ఏం జరిగిందంటే సుమారుగా 1803 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి జార్జ్ వాషింగ్టన్ ఇదే వైద్యానికి, రక్తాన్ని విడిచిపెట్టే వైద్యం అన్నమాట అది, ఆ వైద్యం చేయించుకుంటూ ఆయన చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే రక్తమే మనిషి యొక్క ప్రాణం. ప్రాణాన్ని రక్తంలో ఉంచాడు దేవుడు. ఇది బైబిల్ చెప్తుంది, ఈనాడు సైన్స్ కూడా చెబుతుంది రక్తం లేకపోతే సుఖం లేదని. అందువలన ఇలాంటి సత్యాలు అనేకం బైబిల్ ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి. సహవస్తు శాఖలు కానీ, ఆర్కియాలజిస్టులు కానీ, ఇలాగూ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంస్థలైనా లేకపోతే ఎవరైనా, ఏ శాఖలైనా, ఏ శాస్త్రమైనా ఖచ్చితంగా బైబిల్ దేవుని గ్రంథం అని ఒప్పుకొని తీరాలి. కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ, బైబిల్లో ఉన్నటువంటి మనుషులు కానీ వారు మిత్ కాదు, అంటే ఏదో కథ కాదు. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించే వ్రాయబడింది. అంటే బైబిల్లో మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మనుషులు ఖచ్చితంగా భూమి మీద నివసించినటువంటి వారని పురావస్తు శాఖలు రుజువు చేస్తూ ఉన్నాయి. అందులో బైబిల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మిత్ కాదు, ఏదో కల్పించి వ్రాయబడినటువంటి వ్యక్తులు కాదు. బైబిల్లో రామపట్నం ఉంది, ఇప్పటికీ రామపట్నం ఉంది. అర్థమవుతుందా? బైబిల్లో బబులోన్ ఉంది, ఇప్పటికీ ఇరాక్ ఉన్నాయి. బైబిల్లో ఆరారత్ కొండలు ఉన్నాయి, ఇప్పటికీ ఆరారత్ కొండలు ఉన్నాయి. బైబిల్లో నోవాహు వాడ ఉంది, ఇప్పటికీ నోవాహు వాడ ఉంది. మీకు అర్థమవుతుందా? అందువల్ల బైబిల్ ఏదో కల్పించి వ్రాయబడినటువంటి ఒక పుస్తకం కాదు. బైబిల్లో యోధా సామ్రాజ్యం ఉంది, అది ఇప్పటికీ యెరూషలేము ఉంది, ఇశ్రాయేల్ దేశం ఉంది. ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి వచ్చారు, అదిగో ఇప్పటికీ ఈజిప్ట్ ఉంది, కానాను దేశం ఉంది, ఎర్ర సముద్రం ఉంది. ఇలాగ మనం చూసుకుంటే యోర్దాను నది ఉంది. ఇలాగ మనం బైబిల్లో ఏ పార్ట్ గురించి నువ్వు ఆలోచించినా ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొచ్చు. ఎంత భాగ్యమో చూడండి. అంటే పరలోకమందున్నటువంటి దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన రాయించిన గ్రంథము ఉన్నదన్నట్లుగా, జరిగినది జరిగినట్లుగా ఆ ప్రాంతాలు ఇప్పటికీ మన బైబిల్లో చదువుకుంటే ఆ ప్రాంతాలు కనబడుతూ ఉంటాయి. ఇలాగూ జియోగ్రాఫికల్గా మనం ఎన్ని బైబిల్లోంచి సరిచూసుకున్నప్పటికీ అన్ని ప్రాంతాలు కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉన్నాయి. అందువల్ల బైబిల్ అనేది ఏదో గాల్లో రాయబడింది కాదు, ఉన్నతమైనటువంటి గ్రంథం. ఇలాంటి బైబిల్ ప్రపంచంలో ఇంకొకటి లేదు. దేవుని పుస్తకం ఇది. వాస్తవానికి బైబిల్ అనేది దేవుని పుస్తకం. అంటే కొంతమంది ఈ లోకంలో కనబడుతున్నటువంటి మనుషులు లేకపోతే క్రైస్తవ్యానికి వ్యతిరేకులైనటువంటి వారు అసలు యేసుక్రీస్తే లేడు, అంత మిత్ అది అని మాట్లాడి
క్రైస్తవ్యం మీద బురద జల్లుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇలాగూ చరిత్ర, బైబిల్ అనేది చరిత్ర. మనం బైబిల్ చదివి బయట కూడా ఆ ప్రాంతాలను చూడొచ్చు, ఆ వ్యక్తుల యొక్క ప్రాంతాలు చూడొచ్చు, అన్ని గమనించవచ్చు. అలాంటి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, పరలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి కూడా చరిత్రకారులు రాశారు. బైబిల్లో లేఖికులు రాయడమే కాకుండా చరిత్రకారులు రాశారు, హిస్టోరియన్స్. అంటే హిస్టరీ రాసేటట్టు వాళ్ళు ఏ మతానికి సంబంధించినటువంటి వారు అయి ఉండరు. వాళ్ళు క్రైస్తవులు అయి ఉండరు, లేకపోతే యూదులు అయి ఉండరు, అసలు దేవుడు నమ్మినటువంటి వారు కాదు చాలా మంది. అలాంటి వారు హిస్టరీ రాస్తారన్నమాట. ఆ జరిగినటువంటి సంఘటనలు, ఆ జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా హిస్టోరియన్ రాస్తే ఎవరైనా నమ్ముతాడు. చరిత్రకారుడు రాస్తే అది ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎక్కడ జరిగినటువంటి పరిస్థితులు చరిత్రకారులు రాసినప్పుడు, అలాగూ చరిత్రకారులు యేసుక్రీస్తు నిజం, జీసస్ ఈజ్ రియల్ పర్సన్ అని రాసినటువంటి వాళ్ళు అనేక మంది. యేసుక్రీస్తు ఖచ్చితంగా నిజమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద ఆయన జీవించాడు అని జోసిఫస్ అనే చరిత్రకారుడు యేసుక్రీస్తు వారు ఆ కాలమందు ఆయన ఒక జ్ఞాని అయి ఉండెనని, ఆయన అద్భుతములు చేసినని జోసిఫస్ తన చరిత్ర పుస్తకంలో రాశాడు. ఎంత భాగ్యమో చూడండి. ఈనాడు అనేక పుస్తకాలకి చరిత్ర దొరకకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చరిత్రకారుడే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే అసలు బైబిల్ ఎంత యాక్యురేటో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాకుండా యేసు యొక్క సహోదరుడు యాకోబు ఆయన్ని హతమార్చడం, ఆయన చంపేయడం కూడా చరిత్ర పుస్తకంలో రాయడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యూదుల తాల్మడ్ అనే పుస్తకంలో పస్కా సాయంకాలమున నజరేతుడైన యేసును వేలాడదీసిరి అని ఆ చరిత్ర పుస్తకంలో లిఖించడం మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలియస్ టాసిటస్ అనే చరిత్రకారుడు కూడా క్రైస్తవ్యాన్ని గురించి ఆయన చరిత్ర పుస్తకంలో రాశాడు. చరిత్ర పుస్తకంలో క్రైస్తవుల్ని నీరో హింసించడం, ఇలాగూ అనేక విషయాలు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాల గురించి, అక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి, యేసుక్రీస్తు నిజమైన వ్యక్తిగా భూమి మీద నివాసం చేశాడు అనడానికి బైబిల్ నిజం, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు నిజం, చరిత్రకారులు కూడా దానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటిగా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, బైబిల్ అనేది ఏదో ఒక వ్యక్తి మైండ్లోంచి వచ్చింది కాదు, ఒక వ్యక్తి ఏదో ఒక పక్కన కూర్చుని ఆలోచన చేసినటువంటిది కాదు. కానీ బైబిల్ దేవుడు వ్రాయించాడు కాబట్టే, బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడింది కాబట్టే అన్ని సత్యాలే నిజాలే కనపడుతూ ఉంటాయి. ఇలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా వారు చరిత్రకారులు సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అంటే బైబిల్లోనే కాకుండా బయట పుస్తకాలు చరిత్ర నేర్చుకుంటారు, స్కూల్ బుక్లో ఉంటాయి. దాంట్లో కూడా ఉంటుంది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము, ఇలాగూ అనేక విషయాలు ఉంటాయి. సో ఇవన్నీ ఒక వ్యక్తి బైబిల్ని విమర్శించేటువంటి వాడు ముందుగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేన్నైనా విమర్శించడం ఈజీ, కానీ ఆ విమర్శను ఎదుర్కొని నిలబడాలంటే బైబిల్ దగ్గర ఎవడైతే బైబిల్ని ఇన్సల్ట్ చేస్తాడో, ఎవడైతే బైబిల్ని తక్కువ చేసి మాట్లాడతాడో ఓడిపోతాడు, ఓడిపోవలసిందే ఖచ్చితంగా. కారణం ఏమిటంటే ఆ బైబిల్ వెనకాల సర్వ సృష్టిని, నిన్ను నన్ను విమర్శించేవాడిని కూడా సృష్టించింది పరలోకమందున్నటువంటి దేవుడు. పరలోకమందున్నటువంటి దేవుడే బైబిల్ వెనకాల ఉన్నాడు. కాబట్టి ఇన్ని తరాలు, యుగాలు, చరిత్రకారులు వీరందరూ
భూమి మీద కనపడకపోయినా, వీరందరూ లేకపోయినా బైబిల్ నిజము అని బైబిల్ ఎప్పటికీ నిలబడింది. కారణం ఏమిటంటే బైబిల్ ఒక నిజమైన పుస్తకం. బైబిల్ ఒక నిజమైన పుస్తకం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మొట్టమొదటిగా ఆలోచన చేసాం, ఈ బైబిల్ లేఖికులందరూ కూడా ఒకే ఒక వ్యక్తి గురించి రాశారు. అదేమిటంటే యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వచ్చారు, యేసుక్రీస్తు వారు మళ్ళీ రాబోతూ ఉన్నాడు, అంటే రెండవ రాకడ. దీని గురించి బైబిల్ అంతా కూడా వ్రాయబడి ఉంది.